సో ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. నేను మిమ్మల్ని జనవరి 1 క్రిస్మస్ ఇవన్నీ ఎంజాయ్ చేయొద్దని చెప్పాను. ఇప్పుడు మీరు ఫుల్గా ఎంజాయ్ చేయండి, ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయింది కదా, టెన్షన్స్ ఏం పెట్టుకోవద్దు. అలాగే చాలామంది నేను కొద్దిగా ఒక 1 వీక్ నుంచి అందుబాటులో లేను. సో ఏపీ హైకోర్టు కింద కొద్దిగా చెప్పచ్చు కదా సార్ అని అడిగారంట. సో ఓకే చూద్దాం ఒకసారి అని చెప్పేసి నేను ఏపీ హైకోర్టు మీద సుమారుగా కాల్స్ వచ్చాయంట. సో కాబట్టి ఏపీ హైకోర్టు గురించి యాక్చువల్లీ రేపు 1వ తేదీ నుంచి షెడ్యూల్ స్టార్ట్ చేస్తానండి. ఏమేమి చదవాలి ఇంకా, ఎందుకంటే దాంట్లో హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, అవన్నీ ఆల్రెడీ మీరు చదివారు గ్రూప్ 2. అందులో దట్టు నా మెటీరియల్ హిస్టరీ అంటే కనుక మీకు ఇండియన్ హిస్టరీ ఉంటుంది, మీకు పాలిటీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ అన్నీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ మనం మీరు చదివేది మీకు నేను చెప్పిన గైడెన్స్ ప్రకారమే మీరు దాని గురించి ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే కనుక ఏపీ హైకోర్టు ఎప్పటికైనా కానీ హైకోర్టు జిల్లా కోర్టు ఒకేసారి వదులుతారండి. ఓకే, అలాగే డిస్టిక్ కోర్టు, ఇవి రెండింటికి ఏప్రిల్ లాస్ట్ కల్లా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అని చెప్పేసి వెబ్ నోట్ కూడా రిలీజ్ అయింది. నేనేది కూడా మీకు తెలుసు, ఉన్నేది ఉన్నట్టు చెప్తాను. ఓకేనా, వెబ్ నోట్ కూడా రిలీజ్ అయింది, నోటిఫికేషన్ ఏప్రిల్ లాస్ట్ కల్లా రిలీజ్. తొందరగా అయిపోతుంది ఎగ్జామ్, ఇది తొందరగా అయిపోతుంది, చాలా తక్కువ సిలబస్, క్వాలిఫికేషన్ కూడా చాలా తక్కువ. చెప్పాలంటే ఇంకా 7th యాక్చువల్లీ దాన్ని 8th to కన్సిడర్ చేయాలంటే కనుక 8th to డిగ్రీ వరకు, ఇంతకంటే మీకు ఆపర్చునిటీ ఉండదు. ఎవరైతే ఎప్పుడు కూడా నేను కిందికి చూడొద్దు అని చెప్తాను. కాకపోతే ఎందుకు చెప్తానంటే కోర్టులో జాబ్స్ కాబట్టి మీకు మార్నింగ్ 10:30 to ఈవినింగ్ 5 కల్లా క్లియర్ అయిపోతుంది. మీకు అంటే 10 కల్లా అక్కడ ఉంటారు, మీరు ఈవినింగ్ 5 కల్లా క్లియర్ అయిపోతుంది. ఎక్కడ బయట జరిగేది ఏముండదు, ఓన్లీ కోర్టులోనే ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్నాను మీకు నేను. ఓకే, 8th to డిగ్రీ వరకు ఎవరికి తగ్గట్టు వాళ్ళు దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కనుక ఇంటర్మీడియట్ వాళ్ళకు అప్లై చేసుకునే దానికి చాలా ఆపర్చునిటీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కనుక ఏజ్ వచ్చేసి అడిగారంటే ఎంత సార్ ఏజ్ అని, ఏజ్ వచ్చేసి 42 years అండి. ఏజ్ వచ్చేసి 42 years. ఇంకా క్యాజువల్గా మీకు తెలియజేనే ఉంది, SC ST వాళ్ళకి వచ్చేసి 5 years ఎక్స్టెన్షన్ ఉంటుంది అనమాట. ST SC BC వాళ్ళకి కూడా ఉంటుంది. సో 5 years. సో ఇది తొందరగా అయిపోతుంది నోటిఫికేషన్, రిజల్ట్స్ కూడా తొందరగా వదులుతారు, పోస్టింగ్ కూడా తొందరగా వదులుతారు. ఎందుకంటే నేను చెప్తున్నాను, మీరు ఒక అడుగు వేసి ఒక ఏ జాబు లేని వాళ్ళకు, ఇప్పుడు ఏ జాబు లేకుండా నిరుద్యోగులు ఉంటారు కదా, దానికంటే కనుక ఇది బెటర్ కదా. ఓకేనా, ఎందుకంటే కనుక ఇందులో మీకు మోర్ దాన్ నాకు తెలిసి దగ్గర 30,000 శాలరీ వస్తుందండి. ఏదో ఒక దాంట్లో చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు, సార్ ఇంకా మేము జెంట్స్ నాట్ లేడీస్, మా తప్పుగా అనుకోవద్దు, జెంట్స్, సార్ ఇంకా మాకు ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటే జాబ్ ఉంటే కదా పిల్లనిచ్చేదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో కాబట్టి జాబు 30,000 వస్తుందండి శాలరీ. సో అది మాత్రం దగ్గర అంటే ఒక వడ్డీ అనుకోవచ్చు, 30,000 వస్తుంది, మీకేం ఇబ్బంది ఏం లేదు. మీకు దీంట్లో సిలబస్ అనేది చాలా 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 సింపుల్. సిలబస్ అనేది కేవలం మీకు 80 మార్కులకు మాత్రమే ఉంటుంది. 80 మార్క్స్ మాత్రమే ఉంటుంది. 80 మార్కుల్లో దట్టు 2 సెక్షన్స్ ఉంటాయండి. 2 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండి, జీకే. ఒకటి గుర్తుపెట్టుకోండి, జీకే అంటే ఓన్లీ జీకే చదువుకుంటారు. ఓకేనా, ఇంక్లూడింగ్ జనరల్ స్టడీస్ అంటే ఏది పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ ఇవన్నీ వస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెక్షన్ వచ్చేసి మామూలుగా జనరల్ బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ ఉంటుంది, బేసిక్స్ అవన్నీ. ఓకేనా, సో ఇది ఇందులో ఇంకొక విషయం ఏంటంటే కనుక మీరు తెలుసుకోవాల్సిన విషయము, మీరు ఎన్నో గ్రూప్ 2 రాసింటారు, గ్రూప్ 3 రాసింటారు, గ్రూప్ 4 రాసింటారు, నేను కాదనను. కాకపోతే ఇందులో నెగిటివ్ మార్క్స్ లేవు, ఇది మీరు అబ్జర్వ్ చేయండి. నెగిటివ్ మార్క్స్ లేవు, ఇది మీకు చాలా ప్లస్ పాయింట్. యాజ్ యూజువల్గా మైనస్ పాయింట్ కూడా అనుకోవచ్చు. కాకపోతే ఏమంటే నెగిటివ్ లేవు కాబట్టి ఛాన్స్ ఇస్ దేర్, మీరు గెస్ చేసి పెట్టినా కూడా
ఉండొచ్చు. అలాగే దీనికేమి మీకేమి ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదండి. దాని గురించి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు జస్ట్ నేను చెప్పాను కదా లాస్ట్ టైం సిపిటీకి మీ సరౌండింగ్లో తీసుకోండి నేను గ్రూప్ 2 వాళ్ళకు, సేమ్ అలాగే మీరు కూడా తీసుకోండి, అంతే, ఇంకేం లేదు, దానికి మించినది ఏం లేదు. ఓకే. సో ఇందులో వచ్చేసి ఇంకా మీకు జీకే అంటే మీకు ఇంగ్లీష్ బేసిక్స్ ఉంటాయండి, అది మాత్రం ఇంగ్లీష్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. దీంట్లో వచ్చేసి మీకు ఏమేమి ఉంటాయంటే కనుక మీకు ఆల్రెడీ మన ఏదైతే మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యారో, నేను ఏదైతే మెటీరియల్ ఇచ్చానో దాంట్లో నుంచి ఎన్ని తగిలాయో మీకు తెలుసు, ఎంతమంది పాస్ అయ్యారో కూడా మీకు తెలుసు. ఓకే. యాజ్ యూజువల్ ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, ముందు మనం నా సబ్జెక్ట్ చెప్పుకుందాం, పాలిటీ. 100 పేపర్లు రాశాను కదా, అది చదువుకుంటే అంటే చాలు, ఇంకా ఎక్కువ మోర్ దాన్ ఎనఫ్. ఓకేనా. అలాగే జియోగ్రఫీ, అలాగే ఎన్విరాన్మెంట్ అగ్రికల్చర్ అని ఉందండి, అది ఆల్రెడీ మీరు ఎన్విరాన్మెంట్ మీకు చెప్పాను నేను మీకు లాస్ట్ టైం. ఇంకొద్ది అగ్రికల్చర్ అంటే కంబైన్గా ఇస్తారనమాట. ఓకేనా. ఎన్విరాన్మెంట్ అండ్ అగ్రికల్చర్ ఏం పెద్ద టఫ్ ఏం కాదు, ఇది చాలా బేసిక్ రేంజ్లో ఉంటాయి అన్నమాట. మీరు గ్రూప్ 2 చదివే రేంజ్లో ఉన్న వాళ్ళు ఇది చాలా ఈజీ కొట్టేయచ్చు. ఎందుకంటే కనుక నేను చెప్పేది ఈ పంచాయతీ సెక్రటరీలు, ఈ కానిస్టేబుల్, ఎస్ఐల వాళ్ళకి అవసరం లేదు ఇది. ఓకేనా. ఎవరైతే అన్ఎంప్లాయీస్గా ఉంటారో, హౌస్ వైఫ్స్గా ఉంటారో వాళ్ళకి అవసరం. ఎందుకంటే ఒక క్యాడర్ అనేది ఉంటుంది కదా, కోర్టులో పనిచేస్తున్నాను నేను అనేది ఒక డిసిగ్నేషన్ ఉంటుంది. జుడిషియల్ అని చాలామంది బోర్డు పెట్టుకుంటుంటారు, వాళ్ళ డిసిగ్నేషన్ ఏంటో కూడా తెలియదు. ఓకేనా. ఆయన జడ్జా లేకుంటే లాయరా ఏమీ తెలియదు, ఓన్లీ జస్ట్ వెహికల్ వెనకాల జుడిషియల్ అని పెట్టుకుంటారు. సో అలాగే దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ని ఏం చదవాలా, ఎట్లా చదవాలి అనేది నేను చెప్తాను. ఓకేనా. ఆ బుక్స్ ఏం చదవాలని నేను చెప్తాను. ఓకేనా. నేను చెప్పిన ఈ రిక్రూట్మెంట్ కూడా తొందరగా అయిపోతుంది, మీరు దాని గురించి ఏమీ వరీ కావాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ అంటారంటే ఏంటి, బేసిక్స్ లెవెల్ ఉంటుంది, చాలా సింపుల్ బేసిక్స్ లెవెల్ ఉంటుంది. అది నేను చెప్తాను, ఎట్లా ఏం ప్రిపేర్ కావాల్సింది అది అనేది నేను చెప్తాను. దట్టు మీకు పోయేటప్పటికి నేను మీకు ఒక 2-3 టెస్టులు అయినా ఎగ్జామ్స్ పెడతాను, మాక్ టెస్టులు కండక్ట్ చేస్తాను. మీరు దాని గురించి అయితే వరీ కావాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇది వచ్చేసి 1 అవర్ టైం ఉంటుందండి మీకు. 80లో ఒక 60 వచ్చినా కూడా మీకు మార్క్స్ జాబ్ వస్తుంది. ఓకేనా. కాంపిటీషన్ అనేది చాలామంది ఏమంటే కనుక కోర్టు కదా రాదు కదా అనుకుంటూ ఉంటారు, దానికి మళ్ళీ ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్కి భయపడుతున్నారు. లాస్ట్ టైం ఎస్ఐ నోటిఫికేషన్లో ఒక అబ్బాయికి సివిల్ ఎస్ఐ వచ్చింది, కానీ అబ్బాయి ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాడు, ఏది క్వాలిఫైయింగ్ పేపర్లో ఫెయిల్ అయ్యాడు. సో అలా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇంగ్లీష్ ఉంటుందని మీరేం వరీ కావద్దు, దానికి సింపుల్ ట్రిక్ ఉంది, నేను చెప్తాను. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం ఉండదు, ఏమీ ఉండదు. మీరు జాయిన్ కావాలి అనుకుంటే సీరియస్ ఆస్పిరెంట్స్ చెప్తున్నాండి, జులై క్యాండిడేట్స్ కాదు, సీరియస్ ఆస్పిరెంట్స్. ఎవరైతే మాకు జాబ్ కావాలనుకుంటారో, జాబ్ లేదు హౌస్ వైఫ్స్కి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది, లేడీస్ కాబట్టి ఎక్కడికి పోయేది ఉండదు, ఓన్లీ కోర్టులో ఉండేది కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు జాబు. సో ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే కనుక 10 AM లోపల, ఈరోజు 10 AM లోపల ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి, అందుబాటులో ఉంటాను. తర్వాత 2 PM తర్వాత నేను అందుబాటులోకి వస్తాను. ఈ కొద్దిగా ఫెస్టివల్ కదండి, ఈ కొద్దిగా బిజీగా ఉంటాను. 10 AM లోపల ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే సీరియస్ ఆస్పిరెంట్, నేను మళ్ళీ చెప్తున్నాను. చాలామంది నాకు గ్రూప్ 2లో నిన్న వచ్చినా సార్ నాకు జాబ్ వస్తున్నారని ఏం చిలకతో చేసి చెప్పట్లేదండి. నేను ఓపెన్గా ఆల్రెడీ చెప్పేశాను, ఇన్ని నుంచి ఇన్ని వరకు కట్ ఆఫ్ ఉంటుందని చెప్పేసి. సో కామెడీకి పెడుతున్నారు కొంతమంది, జాగ్రత్త. ఓకేనా. ఏది ఈ టెలిగ్రామ్ గ్రూప్లో వాళ్ళు ఇన్నొస్తాయని చెప్తున్నారు. ఈ టెలిగ్రామ్ గ్రూపు నేనేదో యాస్పిరేట్నో కాదు. ఓకేనా. సో ఏదైనా మెసేజ్ పెట్టేటప్పుడు జాగ్రత్త. ఒకవేళ నేను మీ గురించి కాదు, అందరూ కాదు, కొంతమంది. ఓకేనా. సో కాబట్టి జాగ్రత్త అండి, నాకైనా కాదు ఎవరికైనా కానీ. ఓకేనా. సో మీకు ఇంగ్లీష్ గురించి వరీ కావాల్సిన అవసరం లేదు, నేను సింపుల్గా చెప్తాను ఏం చదవాల్సింది. మీకు పోయే లోపల మీ ఎగ్జామ్ ఇది ఎగ్జామ్ తొందరగా అయిపోయింది కాబట్టి మీకు ఎగ్జామ్ పోయే లోపల మీకు నేను మాక్ టెస్ట్ 2-3 కానీ కండక్ట్ చేస్తాను, ఎట్లా చదవాల్సింది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి విషయం ఏంటంటే డైరెక్ట్ నెంబర్ ఇచ్చాను. ఎందుకు, మీకు ఏదైనా డౌట్ వస్తే డైరెక్ట్ కాంటాక్ట్ కావాలి. యాప్ జోలికి పోయి యాప్లు పెట్టుకొని ఇవన్నీ నేను చేయనండి. సో ఎవరైనా జాయిన్ కావాలనుకున్న వాళ్ళు సీరియస్ ఆస్పిరెంట్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు ఉంటుంది సార్, ఏం కథ సార్ అని డీటెయిల్స్ నేనేమి చెప్పలేనండి. దయచేసి సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రం వాట్సాప్ చేయండి, నేను ఫ్రీ అయిన తర్వాత అది కూడా 10 లోపల
తర్వాత 2 తర్వాత నేను అందుబాటులోకి వస్తాను. ఓకేనా? ఇది అడ్మిన్ నెంబర్ ఇస్తున్నాను మళ్ళీ. మెసేజ్ మీద మెసేజ్ పెడుతున్నారంట మొన్న ఎవరో ఎట్లా ఏం కథ అని. దయచేసి అలా చేయొద్దండి. నేను అందుబాటులో ఉన్నప్పుడు నేను మీకు నా నెంబర్ ఇచ్చినప్పుడు చేయండి, నేను ఉంటాను అందుబాటులో. ఓకే? ఎనీవే జాయిన్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి. ఇదైతే మాత్రం తొందరగా అయిపోతుంది రిక్రూట్మెంట్, ఎందుకంటే దీనికి ఏం అడ్డంకులు ఏమి ఉండవు కాబట్టి తొందరగా అయిపోతుంది. హౌస్ వైఫ్స్కు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే? ఎనీవే థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఉగాది టు ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యూ ఆల్సో. ఓకే?